అక్కడ 1994 నుంచి ఇదంతా స్టార్ట్ చేశారు. 94 నుంచి స్టార్ట్ 94 నుంచి నేను స్టార్ట్ చేయడమేంటి సార్. నేను రూమ్లో కూర్చొని ఉండేవాడిని అంతే. రూమ్లో కూర్చొని నా పని నేను చేసుకునేవాడిని, ఎంజాయ్ చేసేవాడిని, మా ఫోన్ కాల్లో ఇచ్చేసేవాడిని అంతే. ఓకే, మీరు రిటర్న్ ఎప్పుడు వచ్చారు కువైట్ నుంచి? కరోనా టైంలో అంటే 2019లో 2019-20 ఆ టైంలోనే కదా కరోనా వచ్చింది. 2019 మీరు రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాతనే కరోనా వచ్చింది. ఓకే, అక్కడ స్మగ్లింగ్ పనులు అయిపోయినాయి. సో అయిపోగానే ఆగిపోలా, నేను ఇంటికి వచ్చినాను అంతే. అదే కరోనా వచ్చిందని ఇక్కడ వచ్చేసిండు. అదే స్మగ్లింగ్ ఇక్కడ కూడా చేయాలని చెప్పేసి లిక్కర్ స్మగ్లింగ్ ఇక్కడ మీరు చేయడం స్టార్ట్ చేశారు. స్మగ్లింగ్ అంటే ఏంది శివ గారు? ఇల్లీగల్ పనులండి. ఇల్లీగల్ పని మీరు అనుకుంటారు. స్మగ్లింగ్ అనేది ఒక వ్యాపారం. ఓకే, వ్యాపారం. ఇల్లీగల్ పని అంటే అంతే. ఇల్లీగల్ పని అంటే ఏంది? పర్మిషన్లు లేకుండా, ట్యాక్స్ రేప్ చేయడం, దొంగతనాలు చేయడము, మర్డర్ చేయడము, ఇలాంటివి వాటిని ఇల్లీగల్ పనులు అనరు. క్రైమ్ అవి. అవును, ఇల్లీగల్ వేరు, క్రైమ్ వేరు. అవును, స్మగ్లింగ్ అంటే ఏంది? ఇల్లీగల్ గా చేసే బిజినెస్ వ్యాపారం. నేను వ్యాపారస్తుని, ట్యాక్స్ కడితే బిజినెస్ మ్యాన్, ట్యాక్స్ కట్టకపోతే స్మగ్లర్. ఇప్పుడు మీరు ట్యాక్స్ కట్టరు కదా? ట్యాక్స్ కట్టం, స్మగ్లరే కదా మీరు? అవును, నేను స్మగ్లర్ అని చెప్పుకుంటున్నాను కదా. నేను అదే చెప్తున్నా కదా, మీరు ఒక స్మగ్లర్ అని చెప్తున్నా నేను. అవును, నేను స్మగ్లరు. మీరు కూడా స్మగ్లరు. నా మీద కేసులు ఉన్నాయి, అందుకే మానేసాను. కేసులు ఎక్కువైపోయినాయి, ఆదాయం లేదు. ఇప్పుడు స్మగ్లర్ కు ఓన్కి అడ్వైస్ ఇస్తాను, నా పని నేను చేసుకుంటున్నాను అంతే. ఓకే, సో స్మగ్లర్ కి అడ్వైజులు ఇస్తాడు కాబట్టి ఇట్లా ఇంటర్వ్యూలకు వచ్చి ప్రమోషన్లు చేయించుకుంటారు మీరు. ఏం ప్రమోషన్లు? ఇది నేను స్మగ్లర్ని, అందరు నా దగ్గరికి రండి, నేను సలహాలు ఇస్తాను అని చెప్పుకోవడం. స్మగ్లర్కి అడ్వైస్ ఇచ్చేది వాళ్ళ కోసమా? చూడండి, ఇంటర్వ్యూలు చేసిన అడగండి, ఏమన్నా ₹1 గురించి నేనేమన్నా వచ్చినానేమో? కేవలం కువైట్ నా కొడుకులు అరాచకాలు చెప్పడానికి వచ్చినా. మీరేం సార్ నాకు ఇచ్చేది? మిమ్మల్ని అడిగినా నేను ₹1 ఉండండి. మిమ్మల్ని అడిగినా నేనా? మీరు నిన్న ఫోన్ చేసి మనం మాట్లాడినప్పుడు నేను మిమ్మల్ని ₹1 అడిగినానా? ఎవడో కోవిడ్ లో కూడా కామెంట్ పెట్టినాడు. మీరు నన్ను అడిగిరని నేను చెప్పలేదు. మరి అవునా? ఎవరిని అడగను. నేను తీస్తా, నెక్స్ట్ నేను మాట్లాడతా, ఆగండి జర.